హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జలుబు దగ్గు తగ్గాలంటే యాంటీబయాటిక్స్ కంటే చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయడం ద్వారా జలుబు దగ్గును తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. జలుబు దగ్గు వస్తే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి మందులు వేస్తే తగ్గిపోతుందని. కానీ మనం ఎన్ని మందులు వాడినా కూడా జలుబు దగ్గు ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ చిట్కాలు పాటించడం వల్ల తొందరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు మనిషి శరీరంపై దాడి చేస్తాయి. ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు ముందుగా జలుబు దగ్గు వంటి సమస్యలు అటాక్ చేస్తాయి. ఈరోజు జలుబు దగ్గు తగ్గడానికి కొన్ని చిట్కాలు అండ్ జలుబు దగ్గు ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. న్యాచురల్ రెమెడీస్తో జలుబు దగ్గును తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా వేడి పాలలో పసుపుని వేసుకొని తాగితే కొంత ఉపశమనం లభిస్తుంది. జలుబు ఎక్కువగా వేధించినప్పుడు బాగా వేడి చేసిన నీటిలో కొంచెం పసుపు, 2 తులసి ఆకులు కలిపి వేసుకొని ఆవిరి పెడితే త్వరగా జలుబు తగ్గుతుంది. ఇలా రోజుకి 2 సార్లు చేయాలి. ఇక దగ్గు విషయానికి వస్తే దాల్చిన చెక్క పొడిని రోజుకు 2 సార్లు గోరువెచ్చని నీటిలో కలిపి తాగిన ఫలితం ఉంటుంది. మిరియాల కషాయాన్ని తాగినా, ఇంకా లవంగాలు నోట్లో వేసుకొని ఆ రసాన్ని మింగుతున్నా, వేడి వేడి మసాలా టీ తయారు చేసుకొని తాగినా మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా అన్నింటికన్నా మించింది కషాయం. ఈ కషాయాన్ని తయారు చేసుకుని తాగినట్లయితే ఒక 2-3 డేస్లో కూడా జలుబు దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, కొద్దిగా తులసాకులు, కొద్దిగా వేపాకులు. ఈ వేపాకులు అనేది జలుబుని త్వరగా తగ్గిస్తాయండి. ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఆ 2 గ్లాసెస్ వాటర్ కూడా 1 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ కషాయాన్ని నైట్ పడుకునే ముందు అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకముందైనా, బ్రష్ చేసిన తర్వాత అయినా తాగితే ఒక 2-3 డేస్లో మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఈ కషాయాన్ని తాగడం వల్ల ఎంత లాభం ఉంటుందన్నమాట. దగ్గు జలుబుతో బాధపడేవారు శీతల పానీయాలకు, తీయనైన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంకా ఎప్పుడు నీళ్లు తాగినా కాస్త వేడిగా ఉన్న నీటినే తాగాలి. ఎందుకంటే జలుబు చేస్తే కఫం చేస్తుంది. ఈ కఫం పోవాలంటే కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తాగటం వల్ల ఆ కఫం అనేది కరుగుతుంది. చిన్న చిన్న చిట్కాలతో దగ్గు జలుబు తగ్గించుకోవాలే తప్ప ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదని, అలా వాడితే ఆ మందులను ఉపయోగించిన ప్రభావం శరీరంపై ఉంటుందని అంటున్నారు నిపుణులు. శరీరాన్ని మందులు, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వీక్ చేస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తింటే జలుబు దగ్గు రావు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుకునే ఆహార పదార్థాలు తినాల్సిన అవసరం ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తినటం వల్ల చాలా వరకు ఊపిరితిత్తులు సమస్య నుండి, జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం పైన శ్రద్ధ పెట్టి మంచి పౌష్టికాహారాన్ని తిన్నట్లయితే తొందరగా ఈ అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకొని శరీరాన్ని బలంగా ఉంచుకుంటే అసలు ఇవి రాకుండానే ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.